ఇరాన్ దెబ్బకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నీరుగారిపోయాడు. ఈ విషయం ఆయనే అంగీకరించాడు. ఇక అసలు విషయానికి వస్తే ఆయన తుర్కియాలో జరుగుతున్న నాటో సమ్మిట్కు మందీ మార్పులతో ఎయిర్ ఫోర్స్ 1 అనే విమానంలో వెళ్లారు. ఇక అంకారాలో నాటో సమ్మిట్ జరుగుతున్న సమయంలో ఆయన అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇరాన్తో ప్రమాదం ముంచుకొచ్చేలా ఉందని ఆయన చెవిన వేశారు. దీంతో తిరుగు ప్రయాణంలో ఆయన్ను రహస్యంగా మిలిటరీ విమానంలో పంపించివేశారు. అయితే ఆయనతో పాటు వెళ్లిన అధికారులు, జర్నలిస్టులు మాత్రం వెళ్లిన విమానంలోనే తిరిగి అమెరికాకు ప్రయాణమయ్యారు. తీరా అమెరికాలో కాలు మోపిన తర్వాత కానీ జర్నలిస్టులకు అసలు విషయం తెలియదు. మరి ట్రంప్ను అంకారా నుంచి ఎలా సురక్షితంగా తప్పించింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎవరి ప్రాణం వారికి తీపి అని తరచూ వింటూనే ఉంటాం. అలాంటి ఘటన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విషయంలో జరిగింది. ఇక యుద్ధం అంటే కయ్యానికి కాలు దువ్వే ట్రంప్కి తన వరకొస్తే కానీ తత్వం బోధపడనట్టు తన ప్రాణాలు కాపాడుకునేందుకు తుర్కియా రాజధాని అంకారా నుంచి మిలిటరీ విమానంలో తప్పించుకొని అమెరికాకు పారిపోయాడు. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఇక అసలు విషయానికొస్తే ట్రంప్ గత నెలలో అంకారాలో జరిగిన నాటో సదస్సుకు ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో అధికారులు, జర్నలిస్టులని వేసుకుని వెళ్లారు. తీరా తుర్కియాలో దిగితే కానీ ఆయనకు అసలు విషయం బోధపడలేదు. ట్రంప్ని చంపడానికి ఇరాన్ శతవిధాలా ప్రయత్నించిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల వారికి సమాధానం అందింది. వెంటనే ఈ విషయం ట్రంప్ దృష్టికి తెచ్చారు. ఇక ఇరాన్ని పల్టీ కొట్టించడానికి ఆయన వచ్చిన విమానంలో కాకుండా వేరే మిలిటరీ విమానంలో అంకారా దాటించారు. ఇక ట్రంప్ని సురక్షితంగా అంకారా నుంచి బయటపడేసేందుకు ఒక మిలిటరీ విమానంలోకి తరలించారు. ఇక ట్రంప్ వచ్చిన ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో వచ్చిన మందీ మార్బలం వారిలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, ట్రెషరీ సెక్రటరీ స్కాట్ బిసెట్, సీనియర్ వైట్ హౌస్ సహాయకులు స్టీఫెన్ మిల్లర్, స్టీఫెన్ చెంగ్, అమెరికాకు చెందిన పలు మీడియా సంస్థలకు చెందిన రిపోర్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అయితే ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ట్రంప్తో పాటు వచ్చిన వారికి వాస్తవాలు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. విమానంలో వెనక కూర్చున్న జర్నలిస్టులని విమాన ప్రయాణ సమయంలో కిటికీ షెడ్లను మూసే ఉంచాలని కోరారు. అయితే విమానం ల్యాండింగ్ సమయంలో ట్రంప్ తిన్నగా తీసుకొచ్చి ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ఎక్కించారు. విమానం ల్యాండింగ్ అయినంత తర్వాత జర్నలిస్టులకు ట్రంప్ కూడా తమతో పాటే ప్రయాణించాలనే భ్రమ కల్పించారు. ఇదిలా ఉంటే 2000వ సంవత్సరంలో బిల్ క్లింటన్ ఇస్లామాబాద్ పర్యటనకు వెళ్లినప్పుడు ఇలాంటి ట్రిక్నే ప్లే చేసినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన బోయీ లాక్హార్ట్ చెప్పారు. ఇక ప్రెసిడెంట్ ప్రాణానికి ముప్పుందని తెలుసుకున్నాక క్షణం ఆలస్యం చేయకుండా వేరే విమానంలోకి మార్చామని, అయితే తమ వెంట వచ్చిన వారి గురించి పట్టించుకోకపోవడమే అసలు ఇబ్బంది అని ఆయన కూడా అన్నారు. అలాగే రిటైర్డ్ నేవీ రేర్ అడ్మిరల్ గాను, పెంటగాన్ అధికార ప్రతినిధిగా పనిచేసిన మాజీ సీనియర్ అధికారి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీరుపై మండిపడ్డారు. ఇక ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ కాపాడాల్సిన బాధ్యత ఉందని, ట్రంప్ వెంట ప్రయాణించిన అధికారులు, జర్నలిస్టులు, ఇతరుల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రెసిడెంట్తో ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి రిస్కులు ఎదురైనప్పుడు తమ వెంట వచ్చిన వారిని కూడా సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులకు ఖచ్చితంగా ఉంటుందని రిటైర్డ్ పెంటగాన్ అధికారి ప్రతినిధి గట్టిగానే అన్నారు. అయితే వైట్ హౌస్ మాజీ అధికారులుగా పనిచేసిన జోసెఫ్ డబ్ల్యూ హాగన్ కూడా ప్రెసిడెంట్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడినప్పుడు ఇలాంటి వ్యూహాలు తప్పనిసరి. జార్జ్ డబ్ల్యూ బుష్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వార్ జోన్కు తీసుకెళ్లినప్పుడు ఇలాంటి వ్యూహాలు అమలు చేశామన్నారు. అంకారాలో ట్రంప్ని సురక్షితంగా మిలిటరీ విమానంలో ఎక్కించి తీసుకురావడంలో ఎలాంటి తప్పు లేదని తాము భావిస్తున్నట్టు హాగన్ అన్నారు. వైట్ హౌస్లో పనిచేసేవారు, అలాగే ట్రంప్తో కలిసి ప్రయాణించేవారు కొంత రిస్క్ తీసుకోవాల్సి వస్తుందని, అప్పటికప్పుడు వ్యూహాలు మార్చి ప్రెసిడెంట్ని కాపాడుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ఇక ట్రంప్ కూడా తన సీక్రెట్ సర్వీస్ తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం నాడు సమర్థించారు. వారి సలహాను తాను పాటించానని అన్నారు. మరి మీతో పాటు వచ్చిన తోటి జర్నలిస్టులు, అధికారుల ప్రాణాల్ని మీరు రిస్క్లో పెట్టారు కదా అంటే అలాంటిదేమీ లేదని తోసిపుచ్చారు. వాస్తవానికి తాను ప్రయాణించే విమానంలోనే పెద్ద రిస్క్ ఉందన్నారు. తాను ప్రయాణించే విమానాన్ని టెర్రరిస్టులు లక్ష్యంగా చేసుకుంటారు కదా అని ఆయన ఎదురు ప్రశ్నించారు.
అయితే 2000వ సంవత్సరంలో మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు టెర్రరిస్టులు క్లింటన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తారని అమెరికా ఇంటెలిజెన్స్కు సమాచారం అందింది. దీంతో వెంటనే క్లింటన్ను వేరే విమానంలోకి ఎక్కించారు. అదే సమయంలో విమానంలో ఉన్న కనీసం ఒక్క జర్నలిస్టులకు ముందస్తుగా సమాచారం అందించలేదు. పాకిస్తాన్ నుంచి సురక్షితంగా బయటపడిన తర్వాత బహిరంగంగా ఈ విషయం వెల్లడించారు. అయితే ట్రంప్ విషయానికొస్తే అంకారా ఆపరేషన్ గురించి అత్యంత గోప్యంగా ఉంచారు. అయితే వాషింగ్టన్ పోస్ట్ మాత్రమే ట్రంప్ని రహస్యంగా ఒక విమానం నుంచి మరో విమానంలోకి మార్చారన్న వార్తని ప్రచురించిన తర్వాత మాత్రమే యావత్ ప్రపంచానికి అసలు వాస్తవాలు తెలిసాయి. ఇక అసలు విషయానికొస్తే జూలై 8న ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ఎక్కుతున్నట్లు టెలివిజన్ కెమెరాల ముందు ఫోజ్ ఇచ్చారు. ఆ తర్వాత మిలిటరీ విమానంలో తరలించేందుకు ఒక క్యాటరింగ్ ట్రక్లో ట్రంప్ని దాచి మిలిటరీ విమానం ఎక్కించారన్న వార్తలు అమెరికా మీడియాలో గుప్పమన్నాయి. మరి అకస్మాత్తుగా ఎవరికీ చెప్పకుండా మీరు తప్పించుకుంటే ఆ విమానంలో ఉన్నవారు ప్రమాదంలో పడ్డట్టు కాదా అని ట్రంప్ని మీడియా ప్రశ్నించింది. దానికైన సమాధానం ఇస్తూ తాను ఆ విమానంలో ప్రయాణిస్తే అత్యంత రిస్కుతో కూడుకుందని, అది విమానం కాబట్టి టెర్రరిస్టులు దాన్ని టార్గెట్ చేస్తారని అన్నారు తప్పించి జర్నలిస్టుల విషయాన్ని పక్కకు పెట్టి తాను తీసుకున్న నిర్ణయం సరైందే అని వాదించారు. ఇక అమెరికా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల వారికి ఇరాన్ నుంచి ప్రమాదం ఉందని ఖచ్చితమైన సమాచారం అందిందని చెబుతున్నారు. ఇక ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంపై ఇరాన్ క్షిపణులతో దాడులు చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇక న్యూయార్క్ టైమ్స్ అమెరికా ఇంటెలిజెన్స్ ని కోట్ చేస్తూ ఒక వార్తను ప్రచురించింది. నాటో సమ్మిట్ జరుగుతున్న సమావేశం బిల్డింగ్ కి సమీపంలో ఒక వ్యక్తి భుజానికి మిసైల్స్ తగిలించుకుని కనిపించాడని తెలిపింది. అయితే జర్నలిస్టులకు కానీ వైట్ హౌస్ సిబ్బందికి కానీ తమ విమానం నుంచి ట్రంప్ ని వేరే విమానంలోకి ఎక్కించారని అసలు తెలియదు. ఇక ట్రంప్ కూడా ఇప్పటికీ పలుమార్లు ఇరాన్కి తాను నెంబర్ 1 టార్గెట్ అని పలు సందర్భాల్లో చెప్పాడు. అంకార్ సమ్మిట్లో తనను టార్గెట్ చేస్తారని తెలిపాడు. మంగళవారం నాడు ఆయన ఎయిర్ ఫోర్స్ 1లో ఓహియోకొచ్చినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావించారు. తనకు ప్రమాదం మాత్రం పొంచుందన్నాడు. మీకు కూడా తెలుసు కదా అని ఆయన జర్నలిస్టులను ఎదురు ప్రశ్నించాడు. ఇక ట్రంప్కు ఖతార్ గిఫ్ట్గా ఇచ్చిన బోయింగ్ 7478లో తుర్కియాకు చేరుకున్నారు. అయితే పాత జ్ఞాపకాల కోసం పాత ఎయిర్ ఫోర్స్ 1 విమానంలోనే తిరిగి వెళ్తానని ప్రకటించారు. ఇక జూలై 8వ తేదీ ఫుటేజ్ని చూస్తే అంకారా ఎయిర్పోర్ట్లో ప్రెసిడెన్షియల్ జెట్లో ట్రంప్ ఎంటర్ అవుతున్నట్టు కనిపించింది. అయితే వాషింగ్టన్ పోస్ట్ సమాచారం ప్రకారం ఎయిర్ ఫోర్స్ 1 విమానం నుంచి తప్పుకొని ట్రంప్ క్యాటరింగ్ ట్రక్కుల్లో దాక్కుని రహస్యంగా అతి చిన్న విమానం C-32A మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లోకి ఎక్కించారని వివరించింది. డిఫెన్స్ సెక్రటరీ పెటే హెక్సెట్ వేరుగా వచ్చి ఏమీ జరగనట్లు సాధారణంగా ఉన్నట్లు చూపించడానికి C-32A విమానం మెట్లెక్కుతున్నట్టు చూపించారని వాషింగ్టన్ పోస్ట్ వివరించింది. అయితే ట్రంప్తో పాటు విమానంలో వచ్చిన జర్నలిస్టులు మాత్రం విమానం విండో షెడ్లో మూసివేయాలని కోరడంతో తమకు అనుమానం వచ్చిందని చెప్పారు. అయితే ఒక ఫోటోగ్రాఫర్ క్షణం పాటు విమానం విండో తెరిచి వెంటనే మూసేశాడు. అయితే విమానం వద్ద 2 క్యాటరింగ్ ట్రక్కులున్నట్లు తాము చూశామని జర్నలిస్టులు కూడా చెబుతున్నారు. అంకారా నుంచి బయలుదేరిన ట్రంప్ బ్రిటన్లో ఆగి తర్వాత తిరిగి ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ఎక్కి అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో విమానంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్తో తనకు ప్రాణహాని ఉన్న విషయం చెప్పారు. కానీ తాను మిలిటరీ విమానంలో వచ్చి బ్రిటన్లో మీతో జాయిన్ అయినట్లు మాత్రం చెప్పలేదు. తనను ప్రమాదంలో నెట్టి ట్రంప్ జారుకున్నాడని జర్నలిస్టులు మాత్రం తమలో తాము గొనుక్కుంటున్నారు.